ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్, అనుమతి లేకుండా మళ్ళీ జగన్ యాత్ర, నేడు అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు, నాడు మంది మార్బలంతో రెంటపాళ్లకు, ఆయన కారు కింద పడి ఒకరు మృతి, గుండెపోటుతో మరొకరు, అంబులెన్స్లో దారి ఇవ్వక ఇంకొకరు మృత్యువాత. ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం, భయోందోళనలో ప్రజానికం, జగన్ పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ. సింగయ్య జగన్ కారు కింద పడలేదు, జగన్ గారి కారు కింద పడలేదు, మీరు తప్పుడు కేసు పెట్టి ఒక తప్పుడు వీడియో తీసుకొని వచ్చి సిగ్గు శరం అన్నీ వదిలేసి మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఏమైంది ఇప్పుడు దాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నారని భయాందోళనతో ప్రజానికి ఉందంట. పోసుకుంటా ఉండుంటారు మీ పత్రికలు, మీ టీవీ ఛానళ్ళు, మీ కూటమి నాయకులు పోసుకుంటా ఉండుంటారు. భయాందోళనలో ప్రజానికం కాదు, మీరు వణికిపోతూ ఉండుంటారు. మీరు భయాందోళనతో ఉండి ప్రజానికం భయాందోళనతో వార్తలు రాస్తే ఎట్లా బూతికిట్ట? ఓ బూతికిట్టు పోసుకుంటున్నావా? డైపర్లు వేసుకోండి, పద్దాలు పోసుకోవాలంటే ఇబ్బంది కదా. భయాందోళనలో ప్రజానికం అంట జగన్ గారి పర్యటనకు వస్తున్నారని. ఎలాంటి వార్తలు రాస్తారు చూడండి. జగన్ పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ. ఎవరు ఇంతకీ ఎస్పీ? వకుల్ జిందాలేనా? వకుల్ జిందాలే అనుకుంటా. అయ్యా మిస్టర్ ఎస్పీ వకుల్ జిందాల్ గారు, జగన్ గారి పర్యటనకి ఏదైతే అనుమతి లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి దేనికి అనుమతి ఉంది? గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మొగుడు, మళ్ళీ మార్క్ మై వర్డ్స్, ఎమ్మెల్యే మొగుడు బరి తెగించి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి ఏదైతే గంజాయి బ్యాచ్ని, రౌడీల బ్యాచ్ని వేసుకొని హత్యాయత్నం చేయడానికి అనుమతి ఇచ్చారా మీరు? జగన్ గారి పర్యటనకు అనుమతి లేదు, మరి ఈ పర్యటనకు అనుమతి ఇచ్చారా మొన్న మీరు? మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, సమాజంలో అల్లర్లు సృష్టించడానికి, ఏదైతే ఫ్లెక్సులు పెట్టడానికి అనుమతి ఇచ్చావా మిస్టర్ ఎస్పీ వకుల్ జిందాల్? ఏం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి లేదా? ఒక మాజీ మంత్రిని హత్యాయత్నం చేస్తానికి వందలాది మంది తెలుగుదేశం గోండాలు వస్తే ఎక్కడ పడుకున్నావు మిస్టర్ ఎస్పీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తలేనటువంటి పిరికి పంద మీరు. ఏమయ్యా జిందాల్, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి లేదా? జోగి రమేష్ గారి ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు వేయడానికి ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద దాడి చేయడానికి ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? మాజీ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేయడానికి అనుమతి ఇచ్చిందా? ఈ 20 నెలల కాలంలో మహిళల మీద అత్యాచారాలు, ఏదైతే మీకు దాడులు చేయడానికి అనుమతి ఇచ్చారా? అనుమతి లేదంట జగన్ గారి పర్యటనకి. అక్కడంట రౌడీలను, గూండాలు, రౌడీ షీటర్లు వస్తారని అనుమానం ఉందంట. మొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, గల్లా రామచంద్రరావు వాళ్ళిద్దరు వేసుకొని వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ లాగా అందరూ ఉంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అలజడి సృష్టించాలని చెప్పి కూటమి ప్రభుత్వం డైరెక్ట్గానే వ్యవహరిస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పీ గారి స్టేట్మెంటు, ఈ పత్రికల స్టేట్మెంట్లు చూస్తే వీళ్ళే అల్లర్లు సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. వీళ్ళే అల్లర్లు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి మళ్ళీ కేసులు పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందేమని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కేసులకు సిద్ధంగా ఉండాలి. ఉన్నాం కూడా. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇక్కడ ఎవడో కూడా భయపడేవాళ్ళు లేడు. అనుమతి లేదు అంటున్నావు కదా, అనుమతి మాకు అవసరంలా. మేము ఎవడి మీద దాడి చేయడానికి రావట్లా. దాడి జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాం, దానికి అనుమతి ఎందుకు? ఓదార్పు చేయడానికి అనుమతి కావాలా? అలానే అనుమతి అంటే సోనియా గాంధీ గారు ఏడున్నారో, కాంగ్రెస్ పార్టీ ఏడుందో గుర్తుపెట్టుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడ పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించారు జిందాల్ గారు. ఈరోజు ఒక్కళ్ళు కూడా ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏమొస్తారు? డీజీపీ ఉన్న ఏరియాలో, ముఖ్యమంత్రి ఉంటున్న ఏరియాలో, అదే జిల్లాలో, రాజధాని ఉన్న అదే జిల్లాలో బరి తెగించి ఏదైతే పెట్రోల్ ఇసిరేసి తగలబెట్టాలో, కారులు తగలబెట్టాలో, మాజీ మంత్రులు హత్యాయత్నం చేయటాలు, మాజీ మంత్రిని చంపేయాలని ప్రయత్నంలో దొమ్మిగా మొత్తం గొండాలను వేసుకొని, రౌడీలను వేసుకొని, గంజాయి బ్యాసులు వేసుకొని వస్తుంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా ఈ రాష్ట్రానికి? మీరు ఏడకి వెళ్ళారా? ఎస్పీ గారు గుంటూరులో లేకుండా మొన్న మీకు తెలియదా? గంటల తరబడి అక్కడ జరుగుతుంటే ఆపాలని తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకుంటారా? చూద్దాం. అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.